మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మేడారం జాతర కోసం కూడా ఇప్పటికే అక్కడ మొత్తం జాతర భారీ ఎత్తున కొనసాగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇప్పటికే సమ్మక్క సారక్క జాతరకు బయలుదేరారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీ సంబంధించి బస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులను కూడా సమ్మక్క సారక్క జాతర వరంగల్కి తరలించారు. అయితే ఒక్కొక్క డిపో నుంచి ఇప్పటికీ 20 బస్సులు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాయి. అయితే హైదరాబాద్ సిటీలోకి సంబంధించి మాత్రం ప్రస్తుతం మనం మెహదీపట్నం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ దగ్గర నుంచి వికారాబాద్ కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ గంటల కొద్ది బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది వాళ్ళ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఆల్రెడీ ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది, అంటే గవర్నమెంట్ సమ్మక్క సారక్క జాతర ఉంది, ప్రయాణికులు ఎవరైనా ఉంటే ప్రజలు కానీ కొద్దిగా ప్రయాణం చేసేది వాయిదా వేసుకోవాలి సిటీలలో అని చెప్పేసి కూడా చెప్పింది. సిటీలో బస్సుల సంఖ్య కూడా తగ్గించింది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా బాధపడుతుంది మేడం, చాలా బాధపడుతుంది. 2 hours అయింది, ఇంతవరకు ఒక బస్సు వెళ్ళలేదు. నేను తాండూరు వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్ వెళ్ళాలి. సాయంత్రం 6 గంటలకు చూపించాలి మా అమ్మకు, ఇంతవరకు బస్సు లేదు. బస్సు ఏ చూసినా ఏ బస్సు వస్తుంది ఇంకా. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి. ఇంతమంది జనాభా ఇంత పరిస్థితి అవుతుంది. ఓకే అమ్మ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఏంది? మేము ఇక్కడ నుంచి తాండూరుకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. లైక్ ఒక్క బస్సు అయితే ఇప్పటివరకు రాలేదు, వచ్చినా ఫుల్ ఆఫ్ పబ్లిక్ ఉంటున్నారు. అలా కొంచెం ట్రబులే ఉంది కొద్దిగా వెళ్ళడానికి. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది ఇంతకుముందు? అదే ఇబ్బంది ఉంది, పోనీకే చిన్నపిల్లలు ఉంటారు, కష్టం కదా. కొన్ని బస్సులు ఉండాలి కదా దూరం బయట వాళ్ళకి, ఇక్కడ నుంచి కూడా. అదే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట అవుతుంది. మీరేం చెప్పదలుచుకురండి ప్రభుత్వానికి? బస్సులు ఫ్రీ పెట్టిరు కానీ వేస్ట్ అండి, చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ వెళ్ళే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మామూలుగా అదేదో టికెట్ కొంచెం తక్కువ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండేది కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే రావడానికి పోవడానికి ఇబ్బంది. సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నాయి కదా బస్సులు, ఆల్రెడీ ప్రకటన కూడా చేసింది గవర్నమెంట్. అంటే మీరు ఎట్లా ఏంది, ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? అసలు మీరు ఏమైనా కొత్తగా ఇంకా ఏమైనా బస్సులు కావాలని కోరుకుంటారా? బస్సులు ఎక్స్ట్రా అయితే ఉండాలి కదా, డైలీ వెళ్ళే వాళ్ళకైతే అవసరం కదా. జాబులు చేసుకునే వాళ్ళకి, రోజు వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ అవసరం కదా. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? మెహదీపట్నం నుంచి కొడంగల్ వెళ్ళాలి. 2 hours అవుతుంది మేడం, ఇప్పటివరకు ఒక బస్సులు లేవు. ఒక్క రోజుకి పోయి ఊరికి వెళ్ళి రావాల్సింది మేము, ఇప్పుడు ఒక్క రోజు పూర్తిగా అక్కడనే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ రావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. బస్సులకు ఫ్రీ పెట్టిరు కానీ ఒక బస్సులు లేవు, బస్సులు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇన్ని రోజుల నుంచి ఎక్కడైనా వెళ్ళాలంటే మస్తు ప్రాబ్లం బస్సులతోటి. ఫస్ట్ లేక లేదు, ఫస్ట్ ఒక గంటలోనే దొరికేది బస్సులు, ఇప్పుడు ఒక 2 hours అవుతుంది ఇప్పటి వరకు ఒక బస్సులు లేవు. ఎండలో నిలబడాలంటే మాకు గిటంగా మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా వెళ్ళాలన్నా ఏమైనా పోయేటోళ్ళు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు గిటంగా బస్సులలో ఇంత ప్లేస్ లేదు, కాలు పెట్టాలంటే గిటంగా ప్లేస్ లేకుండా ఇంత ఫుల్ వెళ్తున్నాయి బస్సులు. కానీ ఇప్పుడు 2 hours 2 hours అవుతుంది ఈడనే నిలవడం ఎండలో. ఒక్క బస్సులు లేవు, మేము కొడంగల్ వెళ్ళాలి. ఒక్క బస్సు కూడా వస్తుంది సరిగ్గా, 3 గంటలు అవుతుంది. ఒక్క బస్సు కూడా రావట్లేదు సరిగ్గా. లిబర్టీకి పోవాలి నేను, కాలేజ్ టైం అయిపోతుంది, సరిగ్గా బస్సులు వస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారండి? అసలు 3 hours అవుతుంది, 3 గంటల నుంచి ఎండ ఉన్నాం. మాకు ల్యాబ్స్ ఉన్నాయి, ఇంకా బస్సెస్ కూడా వస్తలేవు. మళ్ళీ ఎట్లా చేస్తే ఎట్లా? మాకు ల్యాబ్స్ ఉంటాయి, కాలేజ్లో లేట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఒక్క బస్సెస్ కూడా వస్తలేవు. అప్పటికి వెళ్ళి ఉన్నాను నేను, 10 నుంచి ఉన్నాయి నేను, ఇప్పుడు 1 అవుతుంది. కొంచెం సేపు అయినాక మొత్తం అటెండెన్స్ మొత్తం కిందకి డౌన్ అయిపోతుంది అంతే. అందుబాటులో ఉన్నాయా మీకు? ఏవి ఇప్పుడు రాలే, వస్తుంది 1 or 2 వస్తలేవు సరిగా బస్సులే సరిగా దొరుకుతలేమ్మా. అన్ని మేడారం వేసి జాతరకు వేసిండ్రో ఏమి. ఎంతసేపు అవుతుంది మీరు? నేను అక్కడ ఉప్పరపల్లిలో నుంచున్నా పోగొండి దొరకలా. మెహదీపట్నం ఎక్కి అక్కడికే ఇక్కడ లక్కడి కప్పులు దిగా. మరి ఇంకెప్పుడు వస్తుందో తర్వాత తీసేయాలి, వెళ్ళాలి. మళ్ళీ ఎన్ని బస్సులు మారాలో అదమ్మా. మరి మీకు చెప్పారా, గవర్నమెంట్ అని చెప్పిందా? అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిందమ్మా, టీవీలోనూ ఫోన్లో ఇచ్చింది. ఏమని చెప్పారు? అంటే జాతరకు వెళ్ళి బస్సులన్నీ వెళ్ళి చాలా తక్కువ ఉంటాయి, ప్రయాణాలు వాయిదా వేసుకోమని చెప్పారు. అరగంట పైన అయింది మేము ఇక్కడికి వచ్చి. బస్సులు రావట్లేదని తెలుసు, బస్సులు రావట్లేదనగా ఇక్కడ కూర్చొని. ఎక్కడికి వెళ్ళారు?
మేము కొత్తపేట వెళ్ళాలి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అండి? చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతసేపులు వాడాలంటే కష్టం అవుతలే. పేరుకే ఫ్రీ బస్సులు, పోనీకనే ఇబ్బంది. ఇంత గంటలు గంటలు వాడాలంటే ఇట్లా హాస్పిటల్కి వేస్తున్నాం మేము. చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ సమ్మక్క సారక్కకి వెళ్తాయని చెప్తున్నారు కదా. చెప్తున్నారు కానీ మరి ఇంత ఘోరమా? అన్నీ అక్కడ వేసి ఇక్కడ ఏం కావాలి మరి? ఇట్లా సిటీలో కూడా బస్సులు ఉంచాలంటే అవును మరి ఉంచాలి కదా. ఎక్కడ ఎవరికి అవసరం ఉండే తెలియదు కదా. బస్సులో సంఖ్య తగ్గడానికి కారణం ఏంటండి అసలు? నేను జాతర స్పెషల్ మేడం. జాతరకు పోయినాయి ఉన్న బస్సులు లోకల్లో జనాలకు తిరుగుతున్నాయి. జాతరకు పోయినాయి బస్సులు. ఏ జాతర చెప్పు? మేడారం సమ్మక్క సారక్క జాతరకు. అంటే మొత్తం ఎన్ని బస్సులు తిరిగాయి సిటీలో? ఇంతకుముందు అయితే సిటీలో ఉన్న బస్సులు డిపోకి 20 మంది, డిపోకి ఒక 20 బస్సులు దాకా పోయినాయి. దానివల్ల కొద్దిగా బస్సులు తగ్గినాయి సిటీ లోకల్లా. అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ తోటి. జనాలను తీసుకెళ్ళడానికి ఫుల్ అయిపోతుంది. ప్రతి సింగిల్ ఫుల్ అయిపోతుంది. బస్సు హ్యాంగింగ్ అవుతున్నది. మీరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారమ్మా? ఎట్లా ఏంది? బస్సులు లేవు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా, చాలా టైం వేస్ట్ అవుతుంది. కాలేజ్ నుంచి వచ్చి రాగానే బస్సులు ఏం లేవు, రావట్లేవు. ఇంకా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. అదే లంచ్ టైం కూడా అయిపోనికి వస్తుంది కదా, అట్లా ఇబ్బంది అవుతుంది అంతే. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? లగేజ్తో వచ్చారు, ఏంది బస్సులు లేవా? బస్సులు లేవు, కొడంగల్కి బస్సులు లేవు. ఇలాడ వచ్చి 2 గంటలు అయ్యి మేము వచ్చి బస్సులో ఏం లేవు. మరి బస్సులు ఉంటే వదుటి మీరు కదా, బస్సులో ఏం లేవు. ఇంజలే వేస్తావు బస్సులు పిరుండి అని చెప్తారు. బస్సులు వేసినందుకు బస్సులు లేవు. ఇప్పుడు వచ్చి 2-3 గంటలే బస్సులు. మీకు తెలియదా సమ్మక్క సారక్క జాతరకు బస్సులు వెళ్తానన్న విషయం? మీకు తెలియదా? తెలుసు అక్కడ పోతే అన్ని బస్సులు అన్నీ ఇక్కడ పోవయ్యా, ఎట్లా చేయాలి మరి? పోతాం కదా మేము. కొడంగల్కి వెళ్ళి వచ్చినాం 3-4 రోజులే, 2 గంటలే వచ్చి బస్సుల్లో ఏం లేవు. మరి వేస్తాం పిరి బస్సులు అని. పిరి బస్సులు ఇంకా పైసలు ఇచ్చి బయట పిరి బస్సులకు బదులు కప్పుకుంటారు. ఇక పైసలు ఇచ్చానే పోవాలి ఇక బస్సులకు. కొంతమంది ఆటోలలో కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కదా, ఏం ఛార్జీలు ఎక్కువ అని అడుగుతురా? ఏం లేదు, ఛార్జీ గిట్ట ఏం లేదు. పిరి బస్సులే ఉండే కరా కానీ తీసుకోకొచ్చారు కరా కానీ బస్సులు లేవు. బస్సులు లేవు. గంటలు 2-3 గంటలు 4 గంటల నుంచి ఉదయం నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. కొన్ని బస్ స్టాప్లలో తాండూరు, వికారాబాద్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది. కొంతమంది ప్రయాణికులు అసలు ఓన్లీ ఫ్రీ బస్సులు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక సమ్మక్క సారక్క బస్సులు ఉంచుతారా, లేకపోతే ప్రజల కోసం సిటీలో కూడా బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రయాణికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనపడతా ఉంది.